హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకండి. ఈరోజు మీకు అందరికీ మన ఇంట్లో దొరికే వస్తువులతోని ఇయర్ రింగ్ ఆర్గనైజర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఇది జల్లెడ ఉంటుంది కదండి, మనం జల్లిస్తాం కదండి, అదే అనమాట. మీ ఇంట్లో వేస్ట్గా ఉంటే దాన్నైనా యూజ్ చేయొచ్చు. కానీ నాకు 2 వచ్చాయి, నేను ఒకటి పక్కన పెట్టేశాను, ఇంకొకటి యూజ్ చేయడం లేదండి. ఆ యూజ్ చేయని దాన్ని ఎలా డెకరేట్ చేసి ఇయర్ రింగ్ ఆర్గనైజర్ని తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం మనకు కావాల్సింది ఈ జల్లెడ, డెకరేటివ్ టేప్, ఈ డెకరేటివ్ స్టిక్కర్స్ అండ్ థ్రెడ్. చూడండి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది కానీ ఆ థ్రెడ్ని ఒక 2 లేయర్స్ లాగా తీసుకొని దానికి మనము జల్లెడకి హోల్ పెట్టి సూదితో మనము అక్కడ హోల్ పెట్టి హ్యాంగ్ చేసుకోవడానికి తయారు చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఆ జల్లెడ ఉంటుంది కానీ విత్ హెల్ప్ ఆఫ్ ది నీడిల్ అక్కడ మనం ఒక హోల్ పెట్టాలి. హోల్ పెట్టి అందులో ఈ థ్రెడ్ని ఎక్కించాలి. ఆ హోల్లోంచి థ్రెడ్ని ఎక్కించేసి నాట్ వేయాలండి. అలా నాట్ వేస్తే మనకు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఒక హుక్కి మన కబోర్డ్లో కానీ ఎక్కడన్నా మీరు మీ ఆర్గనైజర్ ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్లో అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. చూడండి, నాట్ వేసాం కదా, అలా నాట్ వేయడం వల్ల మనం కబోర్డ్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడైనా మనం బయట మేకు ఉంటుంది కదండి, అలా అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టేప్ తీసుకొని ఆ టేప్ని చుట్టూ మనకు ఐరన్ రాడ్ లాగా వచ్చింది కదండి, దాన్ని కవర్ చేయడానికి ఆ టేప్ని మొత్తం నీట్గా చుట్టాను. ఇలా చేస్తే కొంచెం అందంగా కనిపిస్తుంది కదా, అందుకని నేను అలా చేశాను. చూడండి, రౌండ్గా నీట్గా అటాచ్ చేశాను టేప్ని. ఇప్పుడు మనకి అక్కడ హోల్ పెట్టాం కదా, నెడిల్ అది థ్రెడ్ ఎక్కియడానికని అక్కడ నాట్ కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా ఉండడానికి కొంచెం నేను డెకరేటివ్ చేస్తున్నాను. ఈ డెకరేటివ్ స్టిక్కర్స్ని మీరు కావాలంటే చుట్టూ అయినా కూడా స్టిక్కర్స్ని అటాచ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆ నాట్ కనపడకూడదని ఆ హోల్ అందుకు అక్కడ ఓన్లీ అక్కడ మాత్రమే ఇది స్టిక్కర్ అటాచ్ చేశాను. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ రింగ్స్ అన్నింటినీ ఆ జల్లెడకి పెడుతున్నాను. చూడండి, అక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కించేసి బ్యాక్ సైడ్ దానికి ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ మొర్ర అని దాన్ని పెట్టాను. చూడండి ఎలా పెడుతున్నాను. ఫ్రంట్ సైడ్ మన ఇయర్ రింగ్స్ ఎక్కించి బ్యాక్ సైడ్ దానికి ఉంటుంది చూడండి మొర్ర అని, దాన్ని పెడుతున్నాను. ఇలా మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్నింటినీ అటాచ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉండే ఇయర్ రింగ్స్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి అటాచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం దగ్గరగా ఇయర్ రింగ్స్ అన్నింటినీ పెట్టుకొని ఇంకెక్కువ ఇయర్ రింగ్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇంట్లో ఉండే అవైలబుల్గా ఉండే ప్రోడక్ట్స్తోనే మంచి ఇయర్ రింగ్ హ్యాంగింగ్ని ఎలా తయారు చేశానో చూడండి. మీ థాట్స్ అండి, మీకు కావాలంటే మీరు ఇంకో రకం డెకరేటివ్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి, అవన్నీ తెచ్చి అటాచ్ చేసుకోవచ్చు. చూడండి, అలాంటివి కాకుండా ఇలా హ్యాంగ్ చేస్తాం కదండి ఇయర్ రింగ్స్, ఓన్లీ ఇట్లా ఎక్కించుకుంటాం చూడండి, అవైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది. మన ఇంట్లో ఉండే అవైలబుల్ దానితో ఎంత బాగా తయారైందో చూడండి ఇయర్ రింగ్ ఆర్గనైజర్. ఇప్పుడు మనం దాన్ని ఎక్కడ అటాచ్ చేస్తానో చూపిస్తాను. చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇయర్ రింగ్ ఆర్గనైజర్. చాలా తక్కువ ఖర్చుతో ఎంత బాగా తయారైందో. ఇప్పుడు చూడండి, నేను ఆ ఇయర్ రింగ్ ఆర్గనైజర్ నా కబోర్డ్లో ఎలా హ్యాంగ్ చేస్తానో చూపిస్తున్నాను, చూసేయండి. చూసారా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినైతే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బాయ్ ఫ్రెండ్స్.